యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మారుతి సుజుకి వ్యాగనర్ కార్ అయితే సేల్‌కి అయితే తెచ్చానన్న. వ్యాగనర్‌లో ఇది వీఎక్స్ఐ అనే వేరియంట్ కార్ అన్న. చాలా అంటే చాలా తక్కువ ధరకైతే వస్తుంది. మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. ఓవరాల్‌గా బండి చూసుకున్నట్లయితే బండి రిలేటెడ్ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంది. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. అండ్ అన్న వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్‌ని అమ్మాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలు అయితే పంపించండి. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి వ్యాగనర్ అన్న. వ్యాగనర్‌లో ఇది వీఎక్స్ఐ అనే బండి. అండ్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది ఈ బడ్జెట్ రేంజ్‌లో. అండ్ బండికి ఎలాంటి రిపేర్లు గానీ, మైనర్ ఇష్యూస్ గానీ లేవని ఓనర్ చెప్తున్నాడన్న. మీరు డైరెక్ట్‌గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేక్ అండ్ డ్రైవ్ కండిషన్‌లో అయితే ఉంది బండి వచ్చేసరికి. ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అన్న. అండ్ గుడ్ ఇంజిన్ కండిషన్ ఉన్నదని ఓనర్ చెప్తున్నాడన్న. ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది. మీకు ఎలాంటి పని అయితే పెట్టదని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఇక బండి డీటెయిల్డ్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయినట్లయితే బండి మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2010 మోడల్ బండిన ఇది వచ్చేసరికి 2010 మోడల్ వెహికల్. అయినా కూడా మంచి కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 85% లైఫ్ ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. 85% లైఫ్ అయితే ఉంది కార్ యొక్క టైర్ల కండిషను. ఇక రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 1,30,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. ఒరిజినల్ రీడింగ్ అయితే ఉంది. రీడింగ్ వచ్చేసరికి 1,30,000 కిలోమీటర్స్ అయితే తిరిగిందన్న. ఇక మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే ఓనరు 19 కేఎంపీఎల్ అయితే ఇస్తుందని ఓనర్ చెప్తున్నాడన్న. 19 అయితే మైలేజ్ ఇస్తుందని ఓనర్ అయితే మనకైతే చెప్తున్నాడు. ఓవరాల్‌గా బండి చూసుకున్నట్లయితే నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్‌లో అయితే ఉందని చెప్తుంది. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉండి అన్ని క్లియర్‌గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడా. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడన్న. సో ఇదే అన్న బండి రిలేటెడ్ డీటెయిల్డ్ ఇన్ఫో. ఇక బండి యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. అండ్ ఛానల్ని కొత్త చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రస్తుతం నేనే ఓనర్స్ని కాంటాక్ట్ అయ్యి మరి మీకోసం బండ్లను అయితే తేవడం జరుగుతుంది. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ మంచి కండిషన్లోనైతే తేవడం అయితే జరుగుతున్నదన్న. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. ముందు ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే రాబోతున్నాయన్న. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇక ఈ బండి ధర వచ్చేసరికి ఓనరు 1,70,000 చెప్తున్నా. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైజు 1,70,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్లో అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ ఏరియాలో అయితే ఉంది. లోకల్లో తెలంగాణ స్టేట్లో అయితే ఉంది బండి. మీకు నెక్స్ట్ ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. మీ సిటీ పేరు మరియు మీకు ఏ కంపెనీ కార్ కావాలో అది కామెంట్ చేయండి. నేను అవే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. ఇక ఈ ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. వీడియోలో ఎక్కడ ఉండదు కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది ఓనర్ నంబర్ వచ్చేసరికి. మన ఛానల్ ఇలాంటి డీలర్ కానీ మీడియేటర్ కానీ ఉండకపోవడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే వస్తాయన్న. ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్లోంచి ఓనర్ నంబర్ అయితే తీసిస్తాను, అది గమనించగలరు. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అవి కూడా మంచి కండిషన్లో ఉన్న బండ్ల కోసం ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి అన్న. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.